శనివారం వెంకటాపురం మండలంలోని రైతు వేదికలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణి ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపురం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లీకేజీ ద్వారా 195 సంఘాలకు 26,50,00,000 రూపాయల రుణాలు పంపిణీ చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం వెంకటాపురం మండల పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ రావు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం స్వతంత్రం కోసం జైలు పోతే మరి ఆమె ఒంటరిగా పెరిగి ఇవాళ తర్వాత ప్రధానమంత్రి అయింది. కాబట్టి ఇవాళ మహిళల కోసం మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, మొన్న ఇందిరమ్మ ఇల్లులు వస్తే మహిళల పేరు మీద ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళు బయట మరి వడ్డీ రుణాలు తెచ్చుకోకుండా వడ్డీ లేని రుణాలలో భాగంగా మనకు కనీసం వీళ్ళకు ₹1 సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారని ఇల్లు వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ మన మహిళా సంఘాలు ఉంటే ₹1,00,000 మహిళా సంఘాల ద్వారా ఇప్పించడం జరిగింది. అదే ₹1,00,000 బయట కావాలంటే వడ్డీకి చక్కెర వడ్డీ ₹4, ₹5. కానీ వాళ్ళు అది లేకుండా ఇల్లు వచ్చినటువంటి వాళ్లకు మన మహిళా సంఘంలో ఉన్నటువంటి వాళ్లకు ₹1 వడ్డీకే ఇవ్వడం జరిగింది. బయట 10% కూడా ఇస్తున్నారు, కానీ అది కూడా ఇయ్యారు. ఒక్కొక్కసారి దొరకడు ఇయ్యడానికి కూడా, కానీ మరి ఇల్లు కట్టుకోకుండా కష్టం కాబట్టి అది కూడా మనం చేస్తూ ఉన్నాం. మన మహిళలకు కూడా ఇన్సూరెన్స్ కూడా పెట్టించడం. ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే, లేదా కరెంట్ షాక్ వచ్చి చనిపోతే, చెరువులో పడి చనిపోతే, ఏదైనా ప్రమాదమై చనిపోతే, ఒక్క మహిళకు ఆ ఇంట్లో ఆమె చనిపోతే, మన సంఘం సభ్యురాలు చనిపోతే ₹10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎవరన్నా లోన్ తీసుకొని చనిపోతే లోన్ బీమా కూడా మనం పెట్టడం జరిగింది. 2 లక్షల వరకు మీరు తీసుకున్న రుణం మనం ఎవరైనా చనిపోయినాం, మన కుటుంబం మీద వచ్చి బ్యాంక్ వాళ్ళు, మహిళా సంఘం వాళ్ళు మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే వాళ్ళే కష్టంలో ఉన్నారని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని 2 లక్షల వరకు అది మాఫీ చేస్తున్నాం. అట్లనే బట్టలు కుట్టడం వచ్చిన వాళ్ళందరికీ యూనిఫామ్స్ ఇస్తా ఉన్నాం, కుట్టండి అని. అట్లా పదిసారి 30 కోట్ల పనులు మహిళా సంఘాలకే బట్టలు కుట్టే పనిని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పెట్రోల్ బంకులు కానీ, బస్సులు కానీ, బస్సు ఎక్కుడే కాదు, బస్సు కూడా మండల సమైక్య వెంకటాపురం వచ్చిందా, ఇంకా ఇస్తాము. నేను కామారెడ్డిలో 6 బస్సులు కొత్త, వాటికి 30-30 లక్షలు